నమస్కారం గురుగారు. నమస్కారం వెంకట గారు. గురుగారు, చాలా మంది ఇప్పుడు బేసిక్గా మనం ఇల్లు కట్టుకుంటామండి. కొత్త ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరికి కల. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో ఏదన్నా శుభకార్యం చేసుకోవాలి, పెళ్లి లాంటి ఏదైనా జరపాలి అని అంటే ఖచ్చితంగా గృహప్రవేశం చేసిన తర్వాతనే చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే అరిష్టం జరిగిద్ది, మంచి జరగదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? ఎందుకు గృహప్రవేశం చేసుకోవాలి? అరిష్టాలు ఏం జరగవు. గృహప్రవేశము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇల్లు కట్టుకున్నారు. ఆయనకి 14 డిగ్రీలు ఉన్నాయి. ఆయన ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చదివి పడేశాడు. ఏకంగా చదివేసి రాజసౌధ అని ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఏమైనా పంతులు గారిని తీసుకుని వచ్చి లోపల గృహప్రవేశం చేసుకున్నాడా? బాబాసాహెబ్ అంబేద్కర్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు తెలిసిన బిహెచ్ఎల్ మేనేజర్ గారు ఉన్నారు. ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకున్నారు, లోపలికి వెళ్ళారు. వెళ్ళారు, గృహప్రవేశం చేసుకున్నారు. వాళ్ళ పిల్లలంతా ఇంజనీర్లు అవ్వలేదా? వాళ్ళంతా నాశనం అయిపోయారా? అంటే ఇది పంతులు గారిని ఒక క్రియ ఉందమ్మా, ఒక సాంప్రదాయం పెట్టుకున్నాం మనం. పూజ అని ఒక సాంప్రదాయం పెట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్నాము, ఫంక్షన్కి పిలవాలి అందరినీ. పిలవాలంటే ఏంటి? ఏదో ఒక ఫంక్షన్ చేయాలి కదా, పూజ చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం, గృహప్రవేశం క్రియ చేస్తాం. ఏదో పంతులు గారు కూడా బతుకుతాడు కదా అని కొంచెం డబ్బులు ఇచ్చేవారు వీళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు డిమాండ్ బాగా పెరుగుతున్నాం. డిమాండ్ పెరిగినప్పుడు 1 లక్ష ఇస్తేనే చేస్తామంటే వీడు ఎగ్గొట్టేస్తున్నాడు. ఎగ్గొట్టేసి వీడు ఎందుకులే చిందలే అని కొబ్బరికాయ కొట్టేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఒక 5,000 10,000 ఏదో ఒక రీజనబుల్గా వాళ్ళు అడగాల, వీళ్ళు ఇవ్వాలా గౌరవంగా. అన్నదానం అది చెయ్యాలా గృహప్రవేశం చేసిన తర్వాత. ఇప్పుడు ఎలా తయారైంది? ఇప్పుడు నేనే ఎన్నో గృహప్రవేశాలకు వెళ్ళాను. వెళ్తే గృహప్రవేశం చేశాను. చేసిన తర్వాత ఆ పూజ అయిపోయిన తర్వాత వాడు మటన్ చికెన్ వాళ్ళ చుట్టాలందరికీ వండుతున్నాడు బయట. గురుగారు సత్యనారాయణ స్వామి వ్రతం చేశానండి, మా చుట్టాలకి వండుకుంటున్నానండి అంటే, ఇప్పుడు ఎందుకురా రేపు పొద్దున ఇవ్వచ్చు కదా అంటే, అమ్మ చుట్టాలు ఇప్పటికే 2 రోజులు అయిపోయింది వచ్చేసి గృహప్రవేశంకి, మళ్ళీ ఇంకో 2 రోజులు ఉంటారు, ఆదివారం ఎప్పుడో ఉంది, ఎల్లుండి ఎప్పుడో ఉంది, అందుకే నేను మటన్ చికెన్ పెట్టేసుకుంటానని మా పంతులు గారిని అడిగితే పెట్టేసుకోమన్నారు అన్నారు. అయితే మీ పంతులు గారు చెప్పారు కదా, పెట్టేసుకో అన్నాం. పూజ అయిపోయిన తర్వాత పెట్టేసుకున్నాను. తెలంగాణలో అలాగే పెడతారు. అయితే వీడికి ఏం జరిగింది? వీడికి ఆశ పుట్టేసింది. నేను తినండి అన్నాడు ఫస్ట్. నేను నా భార్య తినమండి, పూజలో కూర్చున్నవాళ్ళం అన్నాడు. తర్వాత వాసన స్మెల్కి మంచిగా వీడికి టేస్ట్కి వీడు అయిపోయిన తర్వాత, గురుగారు నేను కూడా తినేస్తున్నానండి, నేను మా ఆవిడ అన్నాడు. మా పంతులు గారు చెప్పి అలా అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వ్రతము ఇవన్నీ కూడా మర్యాద కోసం గృహప్రవేశంలో చేసుకుంటే మంచిదే. బంధువులను అందరినీ పిలిచి గృహప్రవేశం చేసుకుంటే గృహంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి. కానీ ఏమీ హాని జరగదు. చేసుకోకపోతే హాని ఏమీ జరగదు. డబ్బులు లేనోడు ఉన్నాడండి, డబ్బులు లేనోడు కొబ్బరికాయ కొట్టుకుంటాడు, నిమ్మకాయలు కట్ చేసుకుంటాడు, ఉప్పు అది వేసుకుంటారు, కుడుములు అవన్నీ లోపల వేసుకొని ప్రతి రూమ్లో వెళ్తాం. అంటే ఇప్పుడు గృహప్రవేశ మంత్రాల్లో చదివేస్తే ఆ మంత్రాలకు ఉన్నటువంటి పవర్ వల్ల వీడికి రాబోయేటటువంటి ఆపదలన్నీ పోయి వీడు అపరకోటీశ్వరుడు అవుతాడా? ఇప్పుడు ఉన్నటువంటి సిటీలో, హైదరాబాద్ సిటీలో అందరూ గృహప్రవేశాలు చేయించే ఇళ్లలోకి వెళ్ళారు. వాళ్ళకి రోగం లేదా? ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేసుకోరు. మరి ఇప్పుడు హిందువులంతా ఉన్నారు, వీళ్ళ ఇళ్లలో ఒక గృహప్రవేశాలు వేసుకుని లోనకి వెళ్ళారు. వెళితే ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయారా? ప్రతి ఒక్కరు రోగాలు ఏమి రావట్లేదా వాళ్ళకి? వాళ్ళ పిల్లలందరికీ జాబ్లు వచ్చేసి సెటిల్ అయిపోయారా? ఏమీ కాదు. ఇది గౌరవం. మంత్రశాస్త్రానికి మనం ఇచ్చే గౌరవం, పంతులు గారికి మనం ఇచ్చే గౌరవం, అలాగే సాంప్రదాయానికి మనం ఇచ్చే గౌరవం. మనం ఇల్లు కట్టుకున్న తర్వాత మన బంధువులను అందరినీ పిలాలి కాబట్టి ఒక క్రియ కింద చేసి మనం చక్కగా అందరికీ దావత్ పార్టీ కింద ఇచ్చి అందరం మనం కలుస్తాం. అందుకోసం మనం ఈ గృహప్రవేశం అనేటటువంటిది చేస్తాం. కాబట్టి చేసుకుంటే మంచిదే ఆర్థికంగా ఉండి, చేసుకోకపోతే నష్టం లేదు. అది నేను చెప్పేది. చేసుకుంటే మంచిది, చేసుకోకపోతే నష్టం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, డబ్బు లేని వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని లోన డైరెక్ట్ సత్యనారాయణ స్వామి ఫోటో పట్టుకొని, బిందులు పట్టుకొని, పాలు పట్టుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఏదైనా పర్టికులర్ ఈ టైం అని ఏమైనా ఉందండి? అంటే ఇప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళంగానే అప్పుడే చేసుకుంటే బెటరా, లేకపోతే కొంతమంది 2 సంవత్సరాల తర్వాత చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే, ఇప్పుడు కార్తీక మాసం ఉంది, గృహప్రవేశాలకు మంచిది. అలాగే వరలక్ష్మి వ్రతం ఉంది, మా గృహప్రవేశాలకు మంచిది. లక్ష్మీదేవి నెలని అలా కొన్ని మనమే పెట్టుకున్నాం సెంటిమెంట్లు. పర్టికులర్ గా ఏముండదు. ఇప్పుడు ముహూర్తాలను పెట్టారండి. ఇప్పుడు పెళ్లిళ్ళు ఎన్ని చేస్తున్నారు? మంచి ముహూర్తాలు చూసి చేస్తున్నారు. డైవర్సులు తీసుకోవట్లేదా? అయ్యో, ఇప్పుడు 10లో 8 మంది డైవర్స్లే, ముహూర్తాలు పెట్టిన వాళ్ళే. ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉంది సార్? అది నెక్స్ట్. ఇప్పుడు ఈ దౌర్భాగ్యం ఎందువల్ల వచ్చిందో తెలుసా? MBBS చదువుకుని 5.5 సంవత్సరాలు కష్టపడి 3 సంవత్సరాలు సూపర్ స్పెషాలిటీలు చదువుకుని MSలు, MDలు, DVలు, DDలు ఇవన్నీ చదువుకున్నటువంటి డాక్టర్ని 10వ క్లాస్ కూడా చదవనటువంటి పంతుళ్ళు, మామూలు జనం 5వ క్లాస్ కూడా చదవని జనం శాసించారు కాబట్టి దిగజారిపోయింది. ఎలాగో చెప్తా. ఇప్పుడు ఒక ఆవిడ ప్రెగ్నెంట్ అయింది.
పిల్లోడు పుట్టాలి. దేవుడు నిర్ణయిస్తాడు కదా, న్యాచురల్ డెలివరీ, లేకపోతే డాక్టర్లు ఉన్నారు సర్జరీ చేయడానికి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ముహూర్తం పెడతాం, పంతులు డూప్లికేట్ ప్రచారం చేశారు. మేము చెప్పిన టైంలో కనుక ఆపరేషన్ చేసుకుంటే మీ కొడుకు కలెక్టర్ అవుతాడు, మీ కొడుకు చీఫ్ మినిస్టర్ అవుతాడు అని చెప్పేస్తున్నారు. డాక్టర్లు పాపం వాళ్ళకి మాకెందుకు రా బాబు ఈ గోలంతా, చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళు గొడవలకి వెళ్ళరు, మాకెందుకు కస్టమర్ పోవడం అని చెప్పేసి ఓకే అని చెప్పి ఈ పంతులు చెప్పినట్టు నోరు మూసుకొని వాళ్ళు కూడా పెట్టినారు. కొన్నాళ్ళకి ఏమైంది, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా ఈ పంతుల ట్రాప్లో పడిపోతున్నారు. ఎందుకు, డాక్టర్లు కూడా. ఎందుకంటే మైండ్ ఎక్కుద్ది, చెప్పగా 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 దొంగడితో స్నేహం చేస్తే మనం కూడా దొంగడైపోతాం. 6 నెలలు పుడితేనే బాగుంటది, 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళే వాళ్ళు అవుతారని చెప్పేసి మొత్తం ఇదవుతారు. మరి అందువలన ఏంటంటే చదువుకున్న వాళ్ళు మనము ఉదాసీనంగా ఇలాంటి నాన్ సెన్స్ని, ఇలాంటి డాగ్మాని కనుక మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తే చివరికి మనకే తగులుతాయి అవి. అందువల్ల ఐరన్ లెగ్తో తొక్కి పడేయాలన్నమాట, ఉక్కు పాదంతో తొక్కేయాలి. ఇట్లాంటి పంతుళ్ళు మీరు బతకండిరా అని చెప్పడం కోసం ఈ పెట్టాం గృహప్రవేశాలు. అవి ఆపరేషన్స్ ముహూర్తాలు పెట్టమంటే మీరు ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేసి రండి. మరి మీరు పెట్టిన ముహూర్తాలకి ఎంతమందికి ఆపరేషన్స్ చేస్తాయి కలెక్టర్లు అయ్యారు చూపిస్తాం. తర్వాత ఇంకా కొంతమంది ఇంకా అడ్వాన్స్డ్గా అయిపోయారు, గురువుల పేరుతో ఉన్నవాళ్ళు. 4 బయటకు లాగేయడం, బీజాక్షరాలు రాసేయడం, సరస్వతీదేవి వచ్చేస్తుంది. బాసరా సరస్వతీదేవికి అక్కడ ఏది మనము ఇక సరస్వతీదేవి గుళ్ళకి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించేస్తే కలెక్టర్లు అయిపోతారని దేవాలయాలకు ఇన్కమ్ కోసం వాళ్ళు పెట్టుకున్నారు. ఇలాంటివన్నీ దేవాలయాలు ఇన్కమ్ కోసం పెడతాం. మనం కూడా ఏం చేస్తున్నాం, అయ్యి బాబాయ్ మనం వాళ్ళ చేయకపోతే మన పిల్లడు చదువు రాదేమో అని చెప్పేసి టీచర్లకు ఒక్కడ రెస్పెక్ట్ ఇవ్వడు. చదువుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి జనము ఎంతమంది చదువుకున్న స్కూళ్ళకి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసొచ్చారు చెప్పు. యూనివర్సిటీ డిగ్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళరు, స్కూళ్ళకి వెళ్ళరు. చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పి 21 సంవత్సరాలు పాఠాలు చెప్పిన మాస్టర్కి ఒక్కడు బట్టలు పెట్టాడు, ఒక్కడు యాపిల్ పండు ఇవ్వడు. ఈ యాపిల్ పండ్లు ఈ వీళ్ళకి మాత్రం ఈ పంతులకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేస్తారు. ఏది దొంగ హోమాలు దొంగ పూజలు చేస్తారన్న వాళ్ళకి. ఇస్ దిస్ ఫేర్? సో చదువుకున్నటువంటి వాళ్ళే ఇలా చేస్తుంటే డాక్టర్లను శాసించే ఇదా? ఒక్క డాక్టర్ ఆపరేషన్ నేను చేయను అంటే మొత్తం అందరూ చచ్చిపోతారు. మరి వీళ్ళనా డాక్టర్లనా శాసించేది? వీళ్ళు తప్పు కదా. కాబట్టి ఇవన్నీ కూడా గృహప్రవేశం కూడా ఇంతే అనమాట. ఏంటంటే హాని జరగదు, మనం చేసుకున్నవాడు చేసుకోవచ్చు, లేనివాళ్ళు లేదు.